పరిపాలన సంస్కరణలు సాలార్జంగ్ గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ దీని ముందు వీడియోలో చెప్పాను. ఒకసారి అది చూడండి. అది చూసిన తర్వాత అతను చేపట్టిన సంస్కరణల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి పరిపాలనా సంస్కరణలో భాగంగా సాలార్జంగ్ కాలంలో రాజ్య విస్తీర్ణం అనేది 82,698 మైళ్ళు ఉండేది. 1881 నాటికి హైదరాబాద్ రాజ్య జనాభా అనేది 98,45,594 ఉంది. ఇతను మొత్తం రాజ్యాన్ని 5 సుబాలుగా 17 జిల్లాలుగా విభజించాడు. అయితే ఇందులో ఇతడు రాజ్య విభజన ఎలా చేశాడు అంటే రాజ్యాన్ని సుబాలుగా, సుబాలను జిల్లాలుగా, జిల్లాలను తాలూకాలుగా, తాలూకాలను గ్రామాలుగా విభజించాడు. రాజ్యానికి అధిపతి నిజాం ఉంటాడు. సుబాలకు అధిపతి సదర్ తాలూకాదారు ఉంటాడు. జిల్లాలకు అధిపతి తాలూకాదారు ఉంటాడు. తాలూకాలకు అధిపతి తహసీల్దార్, గ్రామాలకు అధిపతి పటేల్ లేదా పట్వారీ ఉంటాడు. ఈ పరిపాలనలో గ్రామం అనేది చాలా ప్రధానమైనదిగా ఉండేది. ఈ గ్రామంలో మనకి పటేల్, పట్వారీ, తలారి, తేడ్ ఇలా కీలక పాత్రలు పోషించేవాడు. పట్వారీ అంటే గ్రామంలో భూమి శిస్తు ఆదాయ వ్యయాల చూసుకునే అతను. తలారి అంటే గ్రామం కాపలా ఉండే అతను. దేడ్ అంటే గ్రామ చావిడి దగ్గర సేవలు చేస్తాడు. అలాగే అక్కడ ఉండే అధికారులు కూడా సేవలు చేసే అతను. సేద్ సింధి అంటే ఆ గ్రామంలో ఉండే 50 ఇండ్లకు ఒక కాపలాదారుడు ఉంటాడు. అలాగే మీరి అంటే గ్రామ సాగునీటి అవసరాల పర్యవేక్షణ చూసుకునే అధికారి అన్నమాట. సాలార్జంగ్ 1868లో సదరుల్ నిహామ్ అనే పేరుతో మంత్రిమండలిని ఏర్పాటు చేశారు. ఈ మంత్రిమండలిలో 4 ప్రధానమైన మంత్రులు ఉండేవారు. రెవెన్యూ మంత్రి, న్యాయ మంత్రి, పోలీస్ మంత్రి, ప్రజా పన్ను మరియు ఇతర శాఖలు చూసుకునే మంత్రి. రెవెన్యూ మంత్రికి ఉండే అధికారిని ముకరాముద్దౌలా బహదూర్, అలాగే న్యాయ మంత్రిని బషీరుద్దౌలా బహదూర్ అని, పోలీస్ మంత్రిని షంషీరుద్దౌలా బహదూర్ అని పిలుస్తారు. ప్రజా పన్నులు మరియు ఇతర శాఖల మంత్రిని సాహెబ్ జంగ్ అని పిలుస్తారు. మొదటి సాలార్జంగ్ యొక్క వ్యక్తిగత కార్యదర్శి సయ్యద్ హుసేన్ బిల్గ్రామి. అలాగే ప్రధాని ప్రత్యక్ష పాలనలో ఉండే శాఖలను మదర్ ఉల్ నిహామ్ అని అంటారు. ఆ ప్రధాని ప్రత్యక్ష పాలనలో ఉండే శాఖలు ఏంటి అంటే ఆర్థిక శాఖ, తపాలా శాఖ, సైనిక శాఖ. అలాగే పరిపాలన మొత్తం ప్రధాని సాలార్జంగ్ నియంత్రణలో కొనసాగేది. దీనినే దివాన్ లేదా రీజెంట్ అని కూడా పిలిచేవారు.